నిన్న మొన్న కర్ణాటకలో కొంతమంది దళితులు ఒక గుడిలోకి వెళ్ళాలని చెప్పి పోరాటం చేసి గుడిలోకి వెళ్తే ఆ గుడిలో ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ మూల విరాట్ అని ఉండదు, ఒక విగ్రహం, దాన్ని టచ్ చేస్తారట. ఈ దళితులు లోపలికి వచ్చారని ఆ విగ్రహం మాయం చేశారు. ఎప్పటికీ జరుగుతున్న ఆ డిస్క్రిమినేషన్ భారతదేశంలో అనేక చోట్ల. కానీ ఎక్కడైనా దేవుని మందిరాలు అంటే చూస్తారా మీరు? దేవుని మందిరంలో ఎప్పుడైనా అలాంటి చూసారా? దేవా, Christ welcomes everyone with his open arms. యేసయ్య తన చేతులు చాపి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. No matter your religion, no matter your community, you can come to Jesus and accept him as your Lord and Savior and have a dignified life. ఒక గౌరవప్రదమైన జీవితం నువ్వు జీవించచ్చు. What is the dignity? నువ్వు దేవుని బిడ్డవంతే. ప్రజలు నిన్ను మతంతో ముడిపెడతారేమో, కులంతో విభజిస్తారేమో, కానీ దేవుడు తన బిడ్డగా నుంచి వస్తాడు. You are the child of God. What a wonderful dignity it is. విడుదల పొందాడు యేసయ్య, మనల్ని విడుదల చేశాడు. కుల కట్టల నుంచి విడుదల పొందాం, మత కట్టల నుంచి విడుదల పొందాం, డిస్క్రిమినేషన్ విడుదల పొందాం. ప్రభు బిడ్డలుగా యాక్సెప్ట్ చేయబడ్డాం. వీఆర్ యాక్సెప్టెడ్ బై క్రైస్ట్. వాట్ ఎ లవింగ్ సేవియర్ హీ ఈస్. దట్స్ ద రీజన్ వెనెవర్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, జస్ట్ ప్రైజ్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్. ప్రభువును ఆరాధించు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. దేవా, నీవు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలని. Download ShareChat.